మహాగణుడును మహోన్నతుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికి కూడా ఏక ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృపను బట్టి గడిచినటువంటి దినములన్నిటా కూడా దేవుడు మనలను ఎంతగానో భద్రపరిచి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో చేరి దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరచడానికి ఆశపడదాం. ఇక పునరుద్ధాన ఆరాధన ప్రారంభించుకుంటాగాను మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 9వ కీర్తన ప్రబలముగని ప్రస్తుతించద ప్రభుని కృపలని అనే పాటను పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుంటూ ఈ యొక్క ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రబలముగని ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ, ప్రబలముగని ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రభుడనా విభుడా, ప్రబలముగని ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ, పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు, పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు, మందమతికా నందమొసగిన, మందమతికా నందమొసగిన మహిమతేజుడవు, ప్రబలముగని ప్రస్తుతించెద ప్రభుని కృపలని, నిమిష నిమిషము నిన్ను భజించెద నిమ్మనంబునను, నిమిష నిమిషము నిన్ను భజించెద నిమ్మనంబునను, శమధమాది సుగుణ శోభిత, సమధమాది సుగుణ శోభిత సమ్మదిని నిమ్మా, ప్రబలముగని ప్రస్తుతించెద ప్రభుని కృపలని, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రభుడనా విభుడా, ప్రబలముగని ప్రస్తుతించెద ప్రభుని కృపలని. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యంను బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము.
ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు ననుకుంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై జనతకు కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చి సరి అయిన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమును మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు నమ్మిన వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము చదువుకుందాం. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించినను సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయడి. హల్లెలూయా. బూది అంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావంను కీర్తించుడి. ఆయనకు ప్రభావంను ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇంతటితో దినం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ముగిసినది. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగము లందుండు నట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు
క్రీస్తు మామును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలోది ఉనికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరుల కాయనదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తిగల పరమజనకనీను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహినీమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏకకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకదేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకు పోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవునియందు పరిపూర్ణ మహిమతో ప్రభలు చొన్నవెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక.
మేళ్లన్నిటికీ కారకుడవైన ఓ ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశం వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయం వలన మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఇక ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగాల్ని వెనుకలోకి తీసుకుందాం. పత్రిక పాఠ్య భాగముగా యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచన భాగం నుండి 27వ వచన భాగం వరకు విందాం. అదే రీతిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచన భాగం నుండి 30వ వచన భాగం వరకు. దేవుని యొక్క వాక్య భాగాలోనికి వెళ్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఇక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చదివినటువంటి వాక్య భాగం నుండి నేటి వాక్య ధ్యానాంశముగా యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వినిన వాక్య ప్రకారము ప్రవర్తించువారయుండుడి. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలోకి వంచుదాం. ప్రేమ స్వరూపి అయినటువంటి మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, దేవ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు. కొద్ది నిమిషాలు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు మేము సమీపిస్తుండగా అనంత జ్ఞాని అయినటువంటి నీ సహవాసమునకు ప్రభువా మేము చేరి నీ మాటలు వినుటకు మీ కృపనిచ్చిన విధానమును బట్టి మీ స్తోత్రాలు. మీ దాసుని మరుగుపరచండి, ఏడంతల ఆత్మచేత అభిషేకించండి, నీ బోరగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి అపవిత్రత నాయన మా యొక్క విశ్వాస జీవితంలో ఏలుబడి చేయకుండా నీ జీవవాక్యం చేత మా హృదయంలో తృప్తిపరచబడ్డానికి సహాయం చేయమని దేవా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ స్వాధీనంలోకి తీసుకోండి. మీ దయగలిగినటువంటి హస్తాన్ని ప్రతి బిడ్డ మీద కూడా ఉంచండి. పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అక్కరను బట్టి ఆశను బట్టి వారి హృదయాలు తృప్తిపరచబడుతూ నీ సజీవమైనటువంటి సన్నిధిని సహవాసాన్ని అనుభవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని యేసు శ్రేష్టమైనటువంటి నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. చదివినటువంటి ఇక వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని యొక్క కృపను బట్టి విశ్వాసి తన యొక్క విశ్వాసంలో స్వభావ లక్షణాలని ఇక్కడ యాకోబు రాస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన పిల్లలు తన మాట వినువారై ఉండాలని, తన చిత్తాన్ని జరిగించేటువంటి వారై ఉండాలని, దేవుని చిత్తము పరిపూర్ణముగా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నెరవేర్చబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అయితే మానవుడు విన్నటువంటి దానిని, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దాన్ని అర్థం చేసుకునే దానికంటే కూడా వినే దాన్ని విడిచిపెట్టి త్వరితగతిన మరలా తనున్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయేటువంటి ఆలోచన సహజంగా ప్రతి వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉంటుంది. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మనము ఏం వింటున్నామో, విన్న దానిని బట్టి ఏమి మాట్లాడుతున్నామో
ఆ మాటలలో ఎంతవరకు వినినటువంటి మనం అంగీకరించినటువంటి సత్యం అనేది మనలో సంపూర్ణముగా నివసిస్తూ ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క మాటలుగా నేను తెలియజేస్తా ఉన్నాను. అది కొద్ది నిమిషాలు ఈ చదివినటువంటి వాక్య భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ యాకోబు రాసినటువంటి పత్రికలో ఆ 3 వాక్య సందర్భాలు మన జ్ఞాపకం చేస్తారు. 19 నుంచి ఈ 27 వచ్చిన భాగముల వరకు ఉన్నటువంటి సందర్భాన్ని మన జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే అక్కడ చెప్తా ఉంటాడు, వినుటకు వేగిరపడేటువంటి వాడుగా ఉండాలి, మాటలాడుటకు నిదానించువాడుగా ఉండాలని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని మాటలు వినటానికి వేగిరపడేటువంటి వాడుగా ఉండాలి. దేవుని వాక్యమును శ్రద్ధగా వినేటువంటి వ్యక్తి విశ్వాసంలో బలపడతా ఉంటాడు. అంటే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రద్ధగా దేవుని మాటల కొరకు తమ హృదయాన్ని అంగీకరించి హృదయంలో దేవుని మాటల కొరకు సిద్ధపడినప్పుడు అటువంటి వాక్యమును శ్రద్ధగా వినేటువంటి వ్యక్తి విశ్వాసంలో బలపడతా ఉంటాడు. మాటలాడుటకును కోపించుటకును నిదానించువాడు ధన్యుడని. అంటే అతిగా మాట్లాడేటువంటి వాడు, ఇతరులు చెప్పిన దానిని వినని వారు ప్రమాదంలో పడతారు. త్వరగా కోపపడువారు పాపములో పడిపోయే ప్రమాదం ఉన్నది గనుక మాట్లాడుటకు నిదానించి, కోపించుటకు నిదానించి, వినుటకు ఆసక్తి చూపుట ఆత్మీయ జీవితమునకు నిదర్శనం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నిజమే, వినటానికి మాత్రమే విశ్వాసి ఆసక్తితో నిదానించి, కోపపడడానికి అలాగే నిందించటానికి, ప్రతి విషయంలో ఏదైతే దేవుని చిత్తమో ఆ ప్రతి దానిలో కూడా వినుటకు ఆసక్తి చూపిస్తూ ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి వ్యక్తిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే వింటామో ఆ వినటం అనేది మన విశ్వాస జీవితాన్ని బలపరిచి నిదానించి దేవుని మాటల్లో ఆత్మీయ జీవితంలో నడిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు అనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే వినినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవడానికి మొదట మాట్లాడడం కంటే కూడా వినుటకు వేగిరపడుతూ ఉన్నప్పుడు, వినుటకు ఆసక్తి చూపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఆ వాక్యం పనిచేయడం అనేది ప్రారంభించడం జరుగుతుంది అనేటువంటి వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా ఆలోచన చేయగలిగితే వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి అనేటువంటి మాట ఇక్కడ చదువుతూ ఉంటాం 21వ వచన భాగంలో. నిజమే, విశ్వాసి దేవుని వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. ఎందుకంటే ఏది తన మనసులో, దేనికి తన మనసులో స్థానం ఇవ్వాలి లేదా దేనికి లోబడాలి అనేటువంటి వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక సాత్వికంతో దేవుని వాక్యానికి మాత్రమే అంగీకరించేటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. అంటే విశ్వాసి విడిచిపెట్టాల్సిన ఏంటంటే సమస్త కల్మషాన్ని, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును, ఇది విశ్వాస జీవితానికి ప్రమాదకరమైంది. వాటిని మానివేయాలి, త్యజించాలి, విసర్జించాలి. దేవుని వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. అనగా దేవుని వాక్యము లోపల నాటబడినదై మానవ హృదయములలో నాటబడినదై ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము లేకపోయినను నీతిమంతులుగా జీవించటానికి పౌలు ఒక మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచన భాగం నుండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారి నోటి నిండా శపించుటయు, 2వ అధ్యాయము 14వ వచన భాగం నుండి
ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పును మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. ఎందుకంటే ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, అంటే దేవుని వాక్యాన్ని ఎరగలేనటువంటి అన్యులైన వారి హృదయాల్లో మంచి క్రియలు అనగా మంచి మనస్సాక్షి, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు, ధర్మశాస్త్ర సంబంధముగా వారి తలంపులు కూడా తప్పు లేదని చెప్పేటువంటి రీతిగా తమ హృదయములందు ధర్మశాస్త్రము వ్రాయబడినటువంటి రీతిగా వారి జీవితాలు ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, దేవుని వాక్యము మన హృదయాల్లో నాటబడి ఉండాలి. ఇది మనస్సాక్షిగా తలంచబడింది. దేవుని యొక్క వాక్యము విశ్వాస యొక్క జీవితంలో విత్తనం వలె నాటబడాలి. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. అక్కడ జ్ఞాపకం చేస్తాడు, విత్తువాని గురించి ఒక ఉపమానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ మంచి నేల పడినటువంటి విత్తనాలు, రాతి నేలను పడినటువంటి విత్తనాలు, అలాగే ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు, త్రోవ ప్రక్కలో పడినటువంటి విత్తనాలు ఉంటాయి. ఎందుకంటే వాక్యమును విత్తబడుతూ ఉన్నప్పుడు వినేటువంటి ఈ భూమిలో ఏ భూమిలో అది అంగీకరించబడింది అనేది జ్ఞాపకం చేసుకోగలిగితే మంచి నేలను పడినటువంటి విత్తనము ఏ రీతిగా అయితే అంగీకరించబడిందో ఫలించిందో ఆ రీతిగానే ఆ మనస్సాక్షి అనేది మన యొక్క విశ్వాస జీవితంలో మన హృదయముల మీద దేవుని వాక్యం అనేది ముద్రించబడ్డం అనేది ఈనాడు జరగాలి అనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే అంగీకరించేటువంటి మనసుతో నేల యొక్క స్వభావాన్ని బట్టి, నేల యొక్క పరిస్థితిని బట్టి ఆ యొక్క ఫలింపు అనేది ఏ రీతిగా అక్కడ పని చేసిందో అదే రీతిగా ఈనాడు వాక్యమును వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఒకవేళ విచారాలతో లోపల పెట్టుకుని అంగీకరించలేక, అంటే మనసులో వీటికి దేవుని వాక్యానికి స్థానం ఇవ్వలేక ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలకు కానీ ఆలోచనలకు కానీ ఈ లోక సంబంధమైనటువంటి విచారాలు లేదా ధనము లేదా మోహము అనేది కానీ తమ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విచారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యం అనేది మన యొక్క జీవితంలో ఫలించేది. దీన్నైతే నీవు నేను కూడా అంగీకరిస్తున్నామో అది సంపూర్ణముగా మన యొక్క విశ్వాస జీవితాలు ఫలింప చేయబడడానికి మనము కూడా ప్రయత్నం చేస్తూ సాత్వికంతో అంగీకరించేటువంటి ఆ పరిస్థితి కనిపించాలనేది దేవుని మాటలుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజంగా జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని సత్యవాక్యమును గూర్చిన జ్ఞానం మనకు 2 విధాలుగా లభిస్తుంది. ఒకటి మానవ హృదయంలో నుండి, 2 దేవుని ఆత్మ వలన, క్రీస్తు బోధల వలన మరియు దైవ సేవకుల దేవుని యొక్క వాక్య సందేశములను బట్టి మనకి లభిస్తుంది. అనగా దేవుని స్వరము అంతరంగికముగా మనము వెలుపట మరియు మనలను సంధించినప్పుడు విధేయం కావాలి. సాత్వికంతో వాక్యమును దేవుని యొక్క సందేశాన్ని అంగీకరించాలి. ఎందుకంటే దేవుని వాక్యమునకు మానవులను రక్షించే శక్తి ఉంది. అందుకే ఆ వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే నేటి వాక్య ధ్యానాంశముగా చెప్పినటువంటి మాటను ఏంటంటే, దేనినైతే విన్నావో విన్న వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అనగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏదైతే వాక్యము అనేది పనిచేస్తూ వాక్యం అనేది వారి జీవితంలో వినబడుతూ ఉంటుందో ఆ వాక్యం అనేది మనలో ఈనాడు కార్యరూపము దాల్చాలి అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే దేవుని వాక్యము వినుట ప్రధానం కాదు, కానీ వినిన దాని ప్రకారము ప్రవర్తించాలి అనేటువంటి వాస్తవాన్ని ఈనాడు యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వినినటువంటి దానికన్నా ప్రధానముగా దాని ప్రకారం జీవించటే ప్రాముఖ్యము. వినిన వాక్య ప్రకారం తన జీవితం కనబడాలి.
కేవలం వాక్యం వింటే సరిపోతుంది, ఎలా జీవించినా పర్వాలేదు అనుకుంటూ మోసపోయినట్లే. వినిన వాక్యముని జీవితంలో ఆచరించాలి. అభ్యాసం లేని ఏ శాస్త్రమైన జ్ఞానమైన నిష్ప్రయోజనమే. దేవుని వాక్యమును నిజ జీవితంలో విశ్వాసంలో పాటించగలిగినప్పుడు అనేక ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. విశ్వాసి వాక్యమును విని విధేయుడగుటకు సూచన ప్రకారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్య ప్రకారం జీవించిన వ్యక్తి అద్దంలో ముఖమును చూచుకున్నట్లున్ను. అద్దము ముందు నుండి పక్కకు వెళ్ళగానే తన రూపం తనకి కనబడదు. అలాగే దేవుని వాక్యాన్ని విని అభ్యసించకపోతే అది మన జీవితాల నుంచి కనుమరుగైపోతుంది. ఎందుకంటే ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేన్నైతే విన్నామో దాన్ని అభ్యాసం చేయాలి. ఏదైతే ఒక పని కానీ సాధన చేయకుండా ఏది కూడా సాధించలేము. ఒక వైద్యుడు తన వైద్య వృత్తిలో ఎలాగ నైపుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాడు? తన చదువుని బట్ట లేదా తనకున్న జ్ఞానాన్ని బట్ట అంటే కాదు, ఎంతగా తన సాధన చేస్తూ ఉంటాడో, అనగా ఎంతగా ప్రాక్టీస్ చేస్తూ ఎంతగా తన వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి తన హృదయంలో భద్రపరచుకోవాలా. తన హృదయంలో స్థిరపరిచినటువంటి ప్రతి ఒక్క స్థితిని కూడా తలపోసుకుంటూ ధ్యానం చేస్తూ లేదా అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు. ఒక పని కానీ తన వృత్తి కానీ అలాగే ఏదైతే నైపుణ్యం కొరకు మనిషి చేస్తూ ఉన్నాడో ఆ రీతిగానే ఈనాడు మనల్ని అందులో సంపూర్ణముగా నిలవబెట్టేది ఏదంటే దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించినప్పుడు ఆ వాక్యము మనల్ని ఎలా మారుస్తుందంటే తనలోనికి తన రూపంలోనికి తన వారిగా మార్చి తన కృప అనుగ్రహిస్తుందనేటువంటి ఆలోచన నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏదో ఒకసారి వాక్యాన్ని వినినంత మాత్రాన్ని కాదు, కానీ వాక్యం ఎడల ప్రవర్తించలేనటువంటి పరిస్థితి కనిపించినప్పుడు అభ్యాసం లేకపోతే వింటాం విడిచిపెట్టేస్తాం, మరల యథాజీవితం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ వాక్యం అనేది మనలో పనిచేయడం ప్రారంభిస్తే గనక మన వాక్యాన్ని మన జీవితాన్ని నిరంతరం కూడా అర్థం వల్లే ప్రతిబింబించేటువంటి ఆ వాక్యాన్ని మనం చూసుకుంటా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కూడా అది మన జీవితాన్ని ఏం చేస్తుందంటే సరిచేస్తూ విశ్వాస జీవితంలో దేవునికి సమీపస్తులుగా నీవు నేను కూడా చేరేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తుందనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఈనాడు దేవుని యొక్క మాటలను బట్టి దేవుని యొక్క ఆలోచన బట్టి ఈనాడు నీవు నేను కూడా ఎంతవరకు ఈ విన్నటువంటి మాటల్లో నీవు నేను కూడా జీవించేటువంటి వారముగా ఉంటున్నామనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలనేది దేవుని మాటలుగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుని మాటల ప్రకారము ఒకవేళ ఆ మాటలు మనం చెప్తామేమో కానీ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వినవచ్చు అనేకమైనటువంటి మాటలు, విన్నటువంటి మాటల్లో ఎన్ని మాటలు మన జీవితాలు నెరవేర్చబడుతున్నాయి? చెప్పినటువంటి మాటల్లో ఎంతవరకు నీవు నేను కూడా సంపూర్ణముగా ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నాం అనేటువంటి వాస్తవాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 23:3 జ్ఞాపకం చేస్తా ఉంటాడు, వాడు చెప్పుదురే కానీ ఏమాత్రం కూడా చేయరు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే అలాగే లూకాసు వార్తలో 6:46 భాగంలో కూడా చెప్తా ఉంటాడు ఆయన, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని ఆ ప్రశ్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని పిలవడం అలవాటు, కానీ ఆయన చెప్పిన మాటల ప్రకారం చేయడం అసాధ్యం. ఎందుకంటే అలవాటు గాంది అలవాటు లేనిది మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమాత్రము దేవుడు మన యందు సంతోషపడతా ఉంటాడు. అందుకే ఈనాడు నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే నా మాటలు మీ యందు నిలిచి ఉన్నప్పుడు లేదా నా మాట ప్రకారము మీరు చేసినప్పుడు మీకేం కావాలో అది అడుగుడి, అది మీకు దొరుకుతుందని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనను ప్రేమిస్తూ ఆయన మాటల్లో నీవు నేను కూడా నిలిచిన్నప్పుడు మనము సంతోషపూర్వకంగా దేవుని సన్నిధానంలో ఏమడిగినా కూడా ఈనాడు దేవుడు నీకు నాకు మనకు విశ్వాస జీవితాల్లో ఆ ప్రతి మేలు కూడా దయచేయడానికి ఇష్టపడతా ఉన్నాడనేటువంటి ఆలోచన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు
మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఏ రీతిగా విన్నటువంటి వాక్యమును బట్టి మనకు విశ్వాస జీవితాలని ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నాం, దేవుని వాక్యం పట్ల విశ్వాసంతో ఎంతవరకు నడుచుకోగలుగుతున్నాం, సాత్వికంతో అంగీకరించి విన్నటువంటి మాటలను బట్టి ఈనాడు నీవు నేను కూడా ఎంతవరకు వాటిలో నివసించగలుగుతా ఉన్నామనేటువంటి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈనాడు మనము జ్ఞాపకం చేసుకుంటూ మనకి విశ్వాస జీవితాల్లో దేనిని ఈనాడు మన జీవితాల్లో ఈనాడు నీవు నేను కూడా అనుభవిస్తూ ఉన్నామనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం చదువుతా ఉన్నప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 33 వచ్చిన భాగంలో అక్కడ చెప్తా ఉంటాడు, చెట్టు మంచిదే, పండు మంచిదే. ఎందుకంటే చెట్టు మంచిదైనప్పుడు ఆ పండు కూడా మంచిదై ఉండాలి. ఆ చెట్టు దాని ఫలము వలన ఎలాగైతే తెలియబడుతా ఉందో మన ఫలాలు కూడా ఎంతవరకు వాక్యంలో నీవు నిలిచి ఉన్నావు అనేది ఆ అర్థం వలె చూపిస్తూ ఉంటుంది. ఈనాడు దేవుని మాటలు వింటా ఉన్నటువంటి మన జీవితాల్లో మన క్రియల మూలన ఈనాడు ఏం కనిపిస్తూ ఉంటుందటండి, విన్నటువంటి పరిస్థితి మంచిదే, విన్నటువంటి మాటలు మంచివే, విన్నటువంటి ఆ నడిచేటువంటి జీవితం మంచిదే. కానీ నీ జీవితంలో ఉన్నటువంటి ఫలముల మూలముగా అనగా నీ జీవితంలో ఉన్నటువంటి నీ క్రియల మూలముగా అనగా నోరు శుద్ధమై ఉండాలి, మన ప్రవర్తన మన శరీరము కూడా. అందుకంటాడు కదండి, ఇహలోక మాలిన్యము తన కంటకొంటగా కాపాడేటువంటి శక్తిని నాడు సంపాదించుకోవాలి. ఇహలోకములో ఉన్నటువంటి ఏదైనా కూడా నిష్కలంకమైనటువంటి భక్తి తమ నోటికి ఆ కళ్ళెము ఆ అవసరము అయినడి ఎడ్ల తమ యొక్క జీవితంలో ఏదైతే కలిగి ఉండాలో ఆ ఇహలోకమైనటువంటి మాలిన్యం తనకు అంటకుండగా కాపాడుకునేటువంటి విశ్వాసాన్ని ఈనాడు సంపాదించుకోవాలి. అందుకే ఈనాడు దేవుని మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మీ క్రియలు చెప్తా ఉంటే నీవెవరికి శిష్యుడవో, దేవుని మాటలు విని ఆయన చిత్త ప్రకారము ఆయన ఆలోచనలో విన్నటువంటి వాక్య ప్రకారము నీవు నేను కూడా ప్రవర్తించి నడుచుకునేటువంటి వారమైతే ప్రియ దేవుని పిల్లలుగా స్నేహితులుగా నీవు నేను కూడా ఉంటాం. అయితే ఈనాడు మనక విశ్వాస జీవితాల్లో నీవు నేను కూడా వెంబడించేటువంటి స్థితి, ఎవరిని క్రియలు నీవు నేను కూడా కలుగుంటున్నాం, ఎవరికి నీవు నేను కూడా శిష్యులుగా ఉంటున్నాం అనేది మన జ్ఞాపకం చేసుకుందా అండి. ఎందుకంటే మీ స్నేహితుని చూస్తే మీ స్వభావం ఏమిటో ప్రపంచం గుర్తించగలదు. ఎందుకంటే మీ స్నేహితులను బట్టి మీ జీవితము మీ మాటలు అలాగే మీరు కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి మీతో స్నేహం చేసేటువంటి వ్యక్తులు ఎట్లాంటి వారో అట్లాంటి స్థితిని బట్టి నిన్ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే నీక సహవాసము నీక సాంగత్యము నీక జీవితమును బట్టి. అందుకే ఒక మంచి స్నేహితునితో సహవాసం కలిగి ఉండగలిగితే ఆ మంచి స్నేహితునికి ఏ రీతిగా అయితే ఆ మంచి ఉందో ఆ మంచిని నిన్ను కూడా లోకం గుర్తిస్తూ ఉంటుంది. ఒకవేళ మన యొక్క స్నేహము కానీ మన యొక్క పరిసరాలు కానీ కూడా కలుషితమైనవి అయితే కనుక వాటిని బట్టి ప్రపంచం నిన్ను నన్ను కూడా గుర్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ సహవాసంలో ఏ సంబంధంలో ఏక ఆత్మీయ జీవితంలో విన్నటువంటి మాటల ద్వారా మన జీవితాలను భద్రపరచుకుంటున్నాం అనేటువంటి ఆలోచన మన జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదవగలిగితే కనుక ఇర్మియా గ్రంథం నుండి 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచన భాగాన్ని 8వ అధ్యాయం 6వ వచన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను చెవియొగ్గి వారి మాటలను విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసేదనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడు వాడొకడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగైనను తన కాలం నెరుగును. తెల్లగువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓది కొరుకును తాము రావలసిన కాలం నెరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగురు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం ఆయుధనియు
మీరెలా అందరూ? ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, యెహోవా వాక్యము నిరాకరించిన వారి జ్ఞానము వారికి ఏ పాటిది అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిజంగా మనం ఆలోచన చేయగలిగితే గనక నేనేం చేశాను అనేది ఒక ప్రశ్న నీవు నేను కూడా ప్రశ్నించుకోగలిగితే ఈనాడు మన మాటలు దేవుడు వింటా ఉన్నాడు. ఒకవేళ పనికి మాలిన మాటలకు సమయం ఇస్తూ, పనికి మాలిన గురించిన సంభాషణలకు సమయం ఇస్తూ, పనికి మాలినటువంటి వాటిలో సాంగత్యం చేస్తూ మనకిష్టమైనటువంటి మార్గాన ఏది వెళ్ళాలనుకుంటామో, ఏది చేయాలనుకుంటామో ఒక జాతి పక్షులు మాత్రమే గుర్తించగలుగుతున్నాయి. వాటి సమయాలను గుర్తించుతున్నాయి, కాలాలను గుర్తిస్తున్నాయి, అవి ఎగరవలసినటువంటి స్థితిని గుర్తిస్తున్నాయి, అవి చేరవలసినటువంటి గూటికి గమ్యస్థానాన్ని చేరడానికి వాటి కాలాలను గుర్తిస్తున్నాయి. కానీ ఈనాడు మనిషి గుర్తించలేకపోతున్నాడు. భయంకరమైనటువంటి దినాల్లో ఇదిగో ఆయన ఆగమనం సమీపమైందని తన స్థితిని తన యొక్క వాక్యము ద్వారా భద్రపరుచుకుంటూ, ఒకవేళ ఈనాడు మనకు విశ్వాస జీవితాలు ఎలా మారిపోయాయంటే, అయ్యో కరోనా అని కొన్ని దినాలు భయపడ్డారు, మరలా ఆ భయం ఏమైపోయిందంటే పర్వాలేదు మన వరకు రాలేదులని ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, మీకు ఇష్టమైనది, మీకు అపవిత్రతకు మీ జీవితాలను అప్పగించుకుంటూ దేవుని యొక్క సమయాన్ని కానీ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని కానీ మీకు విసర్జించుకుంటూ విన్నటువంటి మాటల ద్వారా ఎంతవరకు మన జీవితాలను భద్రపరచుకోవడానికి ఈనాడు ఆశపడతా ఉన్నాం అనేటువంటి ఆలోచన జ్ఞాపకం చేసుకుందా అండి. ఎందుకంటే ఇక్కడ నేనేం చేశాను అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. నేనేం చేశాను ఈనాడు? ఏదైతే అపవిత్రతకు అప్పగించుకుంటున్నానో, లేదా వండుకున్నటువంటి స్థలానికి అప్పగించుకుంటున్నాను, మోసకరమైనటువంటి మాటలు, మోసకరమైనటువంటి సంభాషణలు, మోసకరమైనటువంటి తలంపులు, ఉద్దేశాలతో నీ జీవితాన్ని ఈనాడు మార్చుకుంటూ నేనేం చేశాను అని ప్రశ్నించుకునేటువంటి స్థితి ఈనాడు నీ జీవితంలో ఉండగలిగితే కనుక ఆ వాక్యం నిన్ను ఎలా చేస్తుందంటే యథార్థవంతునిగా మార్చడానికి ఇష్టపడుతుంది అనేటువంటి ఆలోచన ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రెండవదిగా ఆలోచన చేయగలిగితే కనుక నేనేం చేశాను అని నీవు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, నేనేం ఏదైతే దేవుని సన్నిధానంలో నేను చేసినటువంటి అపవిత్రత కానీ, నేను చేసినటువంటి ఆ పరిస్థితిని కానీ అక్కడ నీవు నిలవబడి ప్రశ్నించుకోగలిగితే కనుక అక్కడ మన స్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈ వాక్యము ఎక్కడైతే వెళ్ళటవుతుందో అక్కడ వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో నేను ఎలా నన్ను చూసుకోవడానికి వాక్యము ఒక అర్థం వలె ప్రతిబింబిస్తుంది. మన సహజ స్థితి కనిపిస్తుంది, మన స్వభావంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈనాడు ఆ వాక్యంలో నేనేం చేశానో అనేది జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి సమయం ఇద్దాం. ఎందుకంటే విన్నటువంటి వాక్య ప్రకారం నువ్వు ప్రవర్తించలేకపోవడానికి, విన్నటువంటి వాక్యం నీలో పనిచేయలేకపోవడానికి, విన్నటువంటి వాక్యము విన్నప్పుడు కూడా నీ జీవితంలో ఏమి అడిగిన పొందలేకపోవడానికి నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, నీకు ఇష్టకరమైనటువంటి మార్గాన్ని నీవు తొలగిపోయినటువంటి పరిస్థితి నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ అవును నాయన నేనేం చేశానని ప్రశ్నించుకుందాం. రెండవదిగా ఆలోచన చేయగలిగితే కనుక ఇంకొక ప్రశ్న మనం వేసుకుందాం. ఎందుకంటే నేనేం చేయాలి, నిజంగా ఏం చేశానో జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ ఇది తప్పేనా అయినా, ఇది నేను అపవిత్రత చేశాను, నేను పాపం చేశాను, ఇది ఒప్పుకుంటున్నానని దేవుని సన్నిధానంలో నేనేం చేశానో నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది, నేనేం చేయాలో అనా. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు క్రైస్తవుల్ని హింసించడానికి అధికారుల దగ్గర ఆజ్ఞను సంపాదించుకుని వెళ్తా ఉన్న దమస్కు మార్గంలో వారు ఉన్నారని. అయితే ఆయన చెప్తా, ఆకాశం నుండి ఒక స్వరము దిగేటప్పటికి తన కళ్ళు మూయబడ్డాయి, గుడ్డివాడిగా మారిపోయాడు. అయితే ఆ వెలుగు అకస్మాత్తుగా తన మీద దిగొచ్చినటువంటి సందర్భంలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని చెప్తా ఉంటే ఆయన చెప్తున్నాడు, నేను ఎవరిని అని అడిగినప్పుడు నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తుని అని చెప్పాడు. నిజమే, తను తెలుసుకున్నాడు ఎవరిని హింసిస్తున్నాడో, ఎవరికి హాని చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకున్నాడు. తదుపరి తనేం చేయాలో తనకు బయలుపరచండి. నువ్వు ఒక వ్యక్తి దగ్గర పంపిస్తున్నాను, అన్నయ్య అనేటువంటి వ్యక్తి దగ్గర పంపిస్తున్నాను,
అతడు నీ మీద చేతులెత్తి ప్రార్థిస్తాడు. నేను నిన్ను ఎలా నిలవబెట్టుకున్నానంటే అన్ని జనుల ఎదుట వెలుగుగా, అన్ని జనుల ఎదుట నా నామం ప్రకటించటానికి బలమైనటువంటి ఆయుధముగా నేను నిన్ను ఏర్పరుచుకున్నానని చెప్తున్నాడు. నిజమే, దేవుని వాక్యం వద్దకు నీవు నేను కూడా వచ్చినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తా ఉంటుంది. నీవు నేను కూడా ఏం చేయాలో, ఏం చేశాననేది గ్రహించుకుంటూ దేవుని సన్నిధానం తిరిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసినటువంటి స్థితిని బట్టి, నీవు తొలగిపోయినటువంటి మార్గమును బట్టి, నీవు తొలగి వచ్చినటువంటి ఆ అపవిత్రతను బట్టి ఈనాడు జ్ఞాపకం చేసుకోగలిగితే నువ్వేం చేయాలో ఆయన చెప్తా ఉన్నాడు. అందుకే చూడగలిగితే కనుక అపోస్తల కార్యాల గ్రంథం నుండి 16వ అధ్యాయం 30 వచ్చిన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ చెప్తా ఉన్నాడు, వారిని వెలుపలకు తీసుకొచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలను? అందుకు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. నిజమే, ఆ విశ్వాసం కావాలటండి. ఏం చేయాలంటే విశ్వాసం, వినిన మాట మీద నమ్మకం. ఏదైతే వాక్యము వెల్లడవుతుందో ఆ వాక్యం ఎడల విశ్వాసం కలిగినప్పుడు రక్షించబడతాం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు దేని ద్వారా రక్షణ పొందుతాం? కేవలం బాప్తిసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, లోకంలో గొప్ప గొప్ప పనులకి కార్యాలకు ఉన్నటువంటి ఆ యొక్క స్థితి ఈనాడు దేవునికి లేదంటే వాక్యానికి లేదు. వాక్యానికి ఎక్కడైతే స్థానం ఉండదో, వాక్యం లేని చోట కూడా రక్షణ అనేది కూడా అసాధ్యం. మనుషుల గొప్పల కొరకు, గొప్పతనం కొరకు, మనుషుల పేరు ప్రతిష్టల కొరకు ప్రార్థన చేసేటువంటి ప్రతి స్థలంలో కూడా దేవుని యొక్క కృప కానీ, దేవుని వాక్యం కానీ వెల్లడి కాదు. ఒకవేళ వెల్లడైనా కూడా పని చేసేటువంటి పరిస్థితి కనిపించదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ శరసాల నాయకుడు తను కలిగినటువంటి స్థితిని బట్టి ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఏం చేయాలో అది చెప్తున్నాడు. విశ్వాసం ఉంచు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకే ఈనాడు నీవు నేను కూడా ప్రశ్నించుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి నాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రేరేపించినట్లయితే ఈనాడు నీవు నేను కూడా నేనేం చేయాలి? నా యొక్క విశ్వాస జీవితంలో ఈనాడు దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించటానికి, దేవుని కృప కలిగినటువంటి ఆయన వాక్యానికి మనల్ని మనము అప్పగించుకుంటూ దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించటానికి ఇష్టపడదాం. ఎందుకంటే ఇక్కడ చెప్తా ఉన్న తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. దేవుడు ఒక్కడే. ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మనుషులందరూ కూడా ఎలా ఉండాలట? సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారై ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈనాడు దేవుని యొక్క సన్నిధానంలో ఏ అనుభవ జ్ఞానాన్ని ఈనాడు నీవు నేను కూడా సంపాదించుకుంటున్నామో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నాడు ప్రశ్న చేసుకుంటూ నేనేం చేయాలనేది ఆలోచన చేద్దాం. మూడవదిగా మనం చేయగలిగితే, నీవు ఆశించినది ఏదో అదే నీవు ఇతరులకు చేయగలగాలి. ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో అది కూడా ఇతరుల పట్ల చేసేటువంటి పరిస్థితి కనిపించాలి. స్వభావంగా మనము చాలా ఆశిస్తూ ఉంటాం, కానీ మనకు జరిగినట్లుగా ఇతరులకు జరగాలని మనం ఆశపడకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం అంటాడు, నువ్వేదైతే ఆశిస్తూ ఉన్నావో అదే నీ ఎదుటి వాని జీవితంలో జరగాలని, నీవు ఆశించిందే ఇతరులకు కూడా దేవుడు చేయాలనేటువంటి ఆ తలంపు నీవు కూడా కలిగి ఉండాలనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, మనుషులు మనకి ఏం చేయాలని మనం కోరుకుంటారో అలాగనే మనం కూడా ఎదుటి వారికి చేయాలనేటువంటి తలంపు కలిగి ఉండాలి. చివరిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచన భాగాలు అంటాడు,
మారు మనసుకు తగినటువంటి ఫలాలని ఫలించాలని చెప్తున్నాడు. అంటే విన్నటువంటి వాక్యము తగినటువంటి జీవితము, ఆ ఫలభరితమైనటువంటి జీవితం ఈనాడు మనం కలిగి ఉండాలనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఎంతవరకు వినేటువంటి వాక్య ప్రకారం జీవిస్తూ దేవుని పిల్లలమని, దేవుని వారసులమని, దేవుని ఇంటి వారమని, సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులైనటువంటి ఆలోచన ఈనాడు మన జీవితం ద్వారా ఎంతవరకు చూపించగలుగుతా ఉన్నాం. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉంటారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ఎందుకంటే మనుషులు చదివి రక్షణ అనుభవించడానికి చదువుకునేటువంటి పత్రికవై పంచే కరపత్రికం కాక ప్రకటించే స్వార్థ జీవితం సాక్ష్యమై మన సంతోషము పరిపూర్ణమగునట్లుగా విశ్వాసి తన జీవితాన్ని సాక్షార్థంగా చూపించుకోవాలి. ఎందుకంటే సజీవమైనటువంటి కరపత్రిక, సజీవమైనటువంటి చలించేటువంటి సాక్ష్యముగా మన జీవితాన్ని ప్రభు యొక్క ప్రేమలో పంపారుటకు సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకే మిమ్మల్ని వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండాలట. పరిపూర్ణ సంతోషం అనుభవించి దేవుని కృపామహిమకు వారసులు కాగలిగినటువంటి ధన్యత ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి విశ్వాస జీవితంలో కలగడానికి మెండుగా కలుగు చేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం. దయానిధివైనటువంటి మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత తనుక నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ పాద సన్నిధిలో ఈ 5వ ఆదివారాన్ని ప్రభువా మేము మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఆరాధన అంతట్లో కూడా ఈ మాటలు వినుటలో ఎందరైతే ఆసక్తితో ప్రభువా నీ పాదముల దగ్గర కనిపెడుతున్నారు తండ్రి, వారందరినీ కూడా మీరు తాకమని అడుగుచున్నాం. మీ దయగలిగినటువంటి హస్తాన్ని ఆయన వారి మీద ఉంచండి. పేరు పేరు చెప్పిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని అడుగుచున్నాం తండ్రి. అయా నిన్ను సంఘ అందరం కూడా సంఘముగా కూడి ఆరాధించలేనటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. అయా విరోధమైనటువంటి అపవాది పెట్టేటువంటి ఆ బంధకంలో విడిపించబడ్డానికి అయా శక్తి కలిగినటువంటి వారముగా ప్రభువా ఆత్మ అనేటువంటి సహవాసములో తండ్రి ఇదిగో నాయన మనుషులముగా భౌతికముగా మేము దూరముగా ఉండొచ్చేమో, కానీ ఆత్మీయమైనటువంటి సహవాసములో దేవా మాకు సమీపస్తులుగా మీరు ఉన్నారు తండ్రి. మమ్మల్ని సమీపస్తులుగా చేశారు. మీ సాక్షాత్మే మమ్మల్ని నిలవబెట్టుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఆ చేరి ఉండి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చెప్పిన దీవించండి తండ్రి. ఆయా స్త్రీ పురుషులు, యవనులైనటువంటి బిడ్డలు, వృద్ధులైనటువంటి వారు, చంటి బిడ్డలు తండ్రి, గర్భవతులు, పాలిచ్చువారు తండ్రి, అయా నానా విధవరాలు దిక్కులేనటువంటి వారు ప్రతి వారిని కూడా అయా పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యవన బిడ్డలు వారి భవిష్యత్తులు చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలను ప్రభావ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధానంలో భద్రపరచండి తండ్రి. అయా రోగిస్తులను ప్రభావ అయా బలహీనతో బాధపడుతున్నటువంటి ప్రతి వారిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి. ప్రతి విధమైన జ్వరములను, అపవిత్రతలను, ప్రతి బలహీనతను కూడా నజరేడైనటువంటి యేసునామములో పారదోలండి తండ్రి. ప్రతి నొప్పి చేత, ప్రతి బాధ చేత, ప్రతి భయం చేత బాధపడుతున్నటువంటి వారి కొరకు, అప్పుల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి, అయా సమస్యలతో బాధపడుతుండే సమాధానం లేనటువంటి వారి కొరకు, నాన్న ఐక్యత లేనటువంటి వారి కొరకు, నీ ప్రేమను కోల్పోయినటువంటి కుటుంబాల కొరకు, నెమ్మది లేనటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, నీ కృపను అనుగ్రహించండి. నీ దైవికమైనటువంటి సహాయం సమృద్ధిగా దయచేయండి ప్రభా. నీ కృపలో భద్రపరిచి నీ నిత్యమైనటువంటి సహవాసం తండ్రి మా జీవితాల సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన ప్రభా మీ చేతులకి సమర్పించుకుంటుండగా ప్రతి వారి జీవితంలో మేలుకరంగా మార్చి ఇది నా ఆశీర్వాదముల చేత నింపి నీ నామాన్ని మహింపరచుకుంటారని యేసు ఘనమైనటువంటి నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధంలోని తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు
పరిశుద్ధాత్మక అన్యోన్యమైనటువంటి సహవాసము ఏకీభవించిన మీ అందరికి సకల పరిశుద్ధులకు దేవుని సన్నిధినిరంతరం తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క కృప మీ అందరికి కూడా ప్రభు వచ్చి పర్యంతం కూడా తోడి నడిపించును గాక. ఆమేన్.